హృదయములోని ఆలోచనలు, ఊహలు, తలంపులు ఇవన్నీ ఎలాగున్నాయో ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. పై రూపాన్ని చూసి బోధకులు మోసపోవచ్చేమో, సేవకులు మోసపోవచ్చేమో, అబ్బా వీళ్ళ లాంటి భక్తి పరులు లేరని. కానీ దేవుడు చూచేది ఏంటి? నీ హృదయంలోని ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలను ఎలా ఉన్నాయని దేవుడు చూస్తున్నాడు. ఆ రోజుల్లో ఉన్న ప్రజల పరిస్థితిని చూశాడు, ఈరోజు మన బ్రతుకులను కూడా చూస్తూనే ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, నిన్ను ఒక సీసీ కెమెరా ఎప్పుడు గమనిస్తుంది అన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నిన్ను రికార్డ్ చేస్తున్నారు అని అన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎవరు చూడట్లేదులే అనుకున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? కొన్ని వివాహ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెడతారు. ఆ స్క్రీన్స్లో కెమెరామెన్ మీ వైపే పెట్టి కెమెరా తిప్పి పెట్టినప్పుడు మీ ఫోటో ఆ పెద్ద స్క్రీన్ మీద వస్తుంది. అప్పుడు అంతవరకు నవ్వుతూ ఆడుతూ ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆ కెమెరా మీద నీ ఫేస్ రాగానే కొంచెం సైలెంట్ అయిపోయి కొంచెం క్రమం, కొంచెం బిహేవియర్ మార్చుకోవాలి, కొంచెం ఇష్టం వచ్చినట్టుగా. ఎందుకంటే వేల సంఖ్యలో ప్రజలు చూస్తున్నారు, నన్ను ఫోకస్ చేశారు. బాగా గమనించిన, ఒక కెమెరా నీ వైపు తిప్పితేనే కంప్లీట్గా నీ ఆలోచనలు మారిపోతున్నాయి. కొంచెం జాగ్రత్త పడుతున్నావు. దేవుని కనుదృష్టి నీ మీదనే ఉంది 24 గంటలు. అది గుర్తిస్తే తలంపులు ఇటు అటు చెదిరిపోవు. కొంచెం భయంతో బ్రతుకుతాం, క్రమశిక్షణతో ఉంటాం. తప్పు చేయాలని ఆలోచనలు వచ్చినా అమ్మో ఆయన చూస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, కెమెరా నా వైపే ఉంది, నా పరువు పోతుంది, రేపు అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకు వచ్చిన బాధ కాసేపు ఓపిక పడితే అయిపోదు అని కెమెరా ఉన్నంతసేపు ఎలా నిన్ను బిగపట్టుకొని ఉంటావో, దేవుని కనుదృష్టి నీ మీద ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఎప్పుడైతే దేవుని కనుదృష్టి ఉందో అది ఒకసారి ఒక క్షణమా 2 క్షణాలు ఉంటుందా? రికార్డింగ్ అయితే 1 గంట 2 గంటలు చేస్తాం, అంతకు మించి చేయ మీకు ఎవరిది. సీసీ కెమెరా అయితే ఎక్కడైతే కెమెరా ఉందో అక్కడనే రికార్డ్ అవుతుంది. నువ్వు ఆ కెమెరా దాటి అవతలకి వెళ్ళిపోయావంటే ఇక నిన్ను గురించి ఎవరు పట్టించుకోరు ఇక. కానీ పరలోకమందున సీసీ కెమెరా, పరలోకం నుండి దేవుడు చూస్తున్న ఆ కనుదృష్టి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. కీర్తనకారుడు అంటాడు, నేను ఆకాశమునకు వెళ్ళినా అక్కడ నువ్వు నన్ను చూస్తున్నావు. ఎక్కడ కొండలో దాగున్నా, లోయలో దాగున్నా, భూమి లోపలికి వెళ్ళి పాతాళంలో దాగున్నా నీ కనులు నన్ను చూస్తూనే ఉన్నాయి. నా తల్లి గర్భమందు నేను ఉండగానే నీ కనులు నన్ను చూశాయి. నిన్ను తప్పించుకొని ఎడదాచుకోగలుగుతాను. అది గ్రహించిన వాడు తొందరపడి పొరపాటు చేయడు.